టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కన్నుల పండుగగా పంబ ఆరట్ మహోత్సవం. హన్మకొండ పోలీసులకు జలకిచ్చిన గంజాయి ముఠా. హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ గేట్ వద్ద సందర్శకులకు వెల్కమ్ చెప్పిన జపాన్ ఎక్స్మ్యాన్ రోబో. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని ఆనంద్ టాప్ టాకీస్ పక్కన కాంప్లెక్స్లో శుభం బ్యూటీ రెంటల్ స్టోర్ కార్యాలయాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. శుభం బ్యూటీ రెంటల్ స్టోర్లో శుభ కార్యాలయాలకు కావాల్సిన డ్రెస్సులు, ఆభరణాలు తదితర వస్తువులు ఇవ్వడం జరుగుతుందని అభి ఆర్ట్స్ యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నమస్తే, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. అభి ఆర్ట్స్ నా షాపు. గత 30 సంవత్సరాలుగా స్కూల్ యాన్యువల్ డేస్ అన్నింటికి కూడా నేను డ్రెస్సెస్, మేకప్ అవన్నీ కూడా అరేంజ్ చేసేవాడిని. ఇప్పుడు కొత్తగా శుభం బోటిక్ అని షాప్ పెట్టాము. ఇది బ్రైడల్కి సంబంధించిన, తర్వాత వచ్చేసి పార్టీ వేర్స్ కానీ, తర్వాత బ్లేజర్స్, ఇండో వెస్ట్రన్ బ్లేజర్స్, షేర్వానీస్ ఇవన్నీ కూడా రెండుకు పెట్టాలి. అందరికీ అందుబాటుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ షాప్ ఓపెన్ చేస్తున్నామండి. చాలా వరకు తక్కువనే ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు మన జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి షాప్ లేదు. సో అందరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ అభి ఆర్ట్స్ శ్రీనివాస్. వాకిటి శ్రీధర్ జిల్లా అధికార ప్రతినిధి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చిట్యాల, చినగుంటపల్లి, వెంకటాపురం, జంగమాయిపల్లె సర్పంచ్ అభ్యర్థులు పృథ్వీనాథ్ రెడ్డి, ధర్మశాస్త్రి, జ్యోతి, శోభాగార్ల తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విధ్వంస పాలనకు, కేసీఆర్ సుపరిపాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ప్రజలు బేరీజ్ వేసుకొని పాలన దక్షత కలిగిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ సందర్భంగా మనం 2 విషయాలు గుర్తు చేసుకోవాలి. అందుకు నిరంజన్ రెడ్డి సారు ఊరూరు పోయి ఇట్లా 2 మాటలు మాట్లాడరామంటే నేను వచ్చిన. నా పేరు వాకిటి శ్రీధర్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్. మన పార్టీకి అధికార ప్రతినిధి, అంటే మన విషయాలను అందరినీ బయటికి చెప్పే వ్యక్తిని అన్నమాట. మన పార్టీ ఏమేం చేసింది గతంలో, ఇప్పుడు ఏం ప్రభుత్వము మనకి ఏం అన్యాయం చేసింది అనే విషయాల మీద 2 విషయాలు 1 నిమిషం మాట్లాడితే మీ ర్యాలీ మీరు చేసుకుంటారు. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు మనము ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్లు పోరాటం చేసిన రాని తెలంగాణను 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి చివరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన
ప్రాణత్యాగానికి చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లే క్రమంలో పేద బడుగు బలహీన వర్గాలకు గ్రామాలకు అనేక సంక్షేమ పథకాలను తెచ్చి ఆదుకున్నటువంటి మహాత్ముడు కేసీఆర్ గారు. మీ అందరికీ తెలుసు 200 పింఛన్ను 1000 చేసిండు, 1000 ఉన్న పింఛన్ను 2000 చేసిండు, వికలాంగులకు 3000 రూపాయలు చేసిండు. మన ఇంట్లో అదోనిని జిల్లా చేయాలని మరియు అదోని మండలం పునర్విభజన చేయాలని కోరుతూ ప్రజా సంఘాల రాజకీయాల పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కర్నూలులో డిమాండ్ చేశారు. కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆసుపత్రి సమావేశ మందిరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. అదోనిని 4 మండలాలుగా విభజించి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని అదోని జిల్లా సాధన సమితి నాయకులు కోరారు. ఎంతో వెనుకబడిన అదోనిని జిల్లా చేస్తే అభివృద్ధి చెంది వలసలు నివారించవచ్చని తెలిపారు. అదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని, పాలకులు స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఎందుకంటే జిల్లా అయితే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి, చిన్న చిన్నవి కాలేజీలు పెరుగుతాయి, విద్యా విధానంలో మార్పులు వస్తాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి జిల్లా కేంద్రానికి ఒక పల్లెటూరు నుంచి ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళి వాళ్ళే పని చేసుకుని వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా పెద్ద పని ప్రతి ఒక్క దానికి కూడా కర్నూలుకి రావాల్సి ఉంటుంది. మనం దాదాపు 150 కిలోమీటర్లు ఉన్నప్పుడు రాలేక కొంతమంది ఆ పనులు కూడా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనం. అందుకోసమని మనకు ఖచ్చితంగా జిల్లా చేస్తేనే మనం అభివృద్ధి చేయాలి. మనకి ఇప్పుడైతే మనం ఏం సంపాదించుకున్నాం, ఇప్పుడు పెద్దరివాణి మండలాన్ని ఎలా సంపాదించుకున్నాం, అలానే జిల్లాని కూడా ఖచ్చితంగా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే నాకు పెద్దరికందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు గిరిజన వాళ్ళు కూడా పాల్గొనాల్సింది. గిరిజన వాళ్ళు దారిలో ఉన్నారు. వెంకట గారు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా కానీ ఒక సెంటర్ అయితే మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మా పోరాటం అంచెలంచెలుగా మేము ఉధృతం చేయడం ద్వారా, అదేవిధంగా సంబంధిత మంత్రులను అధికారులను కలిసి మా మొర వినిపించుకోవడం ద్వారా, ముఖ్యంగా ఆదోనిలో 28/10/2025 తేదీన ఆదోని మండల పునర్విభజన భాగస్వాముల సదస్సు ఒకటి జరపడం జరిగింది. అందులో ప్రధానంగా మేము మ్యాప్తో సహా మేము చూపించడం జరిగింది. మేమంటే ఆదోని మండలానికి సంబంధించినటువంటి పెద్ద హరివాణం, సంతేకూళ్ళూరు, ఎడవళ్ళి, బళదూరు, చిన్న హరివాణం, చిన్న గోనెహాళ్, హనవాడ్ ఈ గ్రామాలతో పాటు మన పొరుగు మండలమైనటువంటి ఒళగుంద మండలంలోని ఇంగళదహాళ్, ఎండిహళ్ళి, పెద్ద గోనెహాళ్, కొందవాగిలి, గిజ్జెల్లి 5 గ్రామాలు, అదేవిధంగా కవతళ మండలంలోని కుంఠాళ్ అనే ఒక గ్రామం. ఈ 13 గ్రామాలతో పాటు ఇంకో గ్రామం హెబ్బటం కూడా ఉండింది. హెబ్బటం కూడా మా మ్యాప్లో పెట్టుకున్నాం. కానీ వాళ్ళకు సందిగ్ధత వ్యక్తం చేసేందుకు ఈ 13 గ్రామాలనే మేము కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పాడు, అయ్యా ఆలూరుకు 6 మండలాలు ఉన్నాయి, పత్తికొండకు 5 ఉన్నాయి, ఎమ్మినూరుకు 3 ఉన్నాయి, మంత్రానికి 4 ఉన్నాయి. నాకేమో ఒకే మండలం ఉంది, నాకు 2 కోట్లు వస్తే వాళ్ళకు 12 కోట్లు, ఒక 8 కోట్లు, 6 కోట్లు వస్తుంది. ఆ పరిస్థితి ఏమని చెప్పేసి గట్టిగా అడగడంతో కలెక్టర్ గారు అయిన అదనమిదిని ఇచ్చినా కూడా దాని మీద పట్టుబట్టి ఆయన సందర్భంలో అడగడం జరిగింది. మేము కోరేదల్లా ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఆదోని జిల్లా చేయాలని, అదేవిధంగా పెద్ద హరివాణం, పెద్ద తుమ్మడం కాకుండా ఇంకా 2 మండలాలు ఏవైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ కేంద్రాల నుంచి లేదు, ఆరేకల్ మండలంలో ప్రతిపాదన కూడా వచ్చింది అప్పట్లో. కాబట్టి 4 మండలాలుగా చేసిన అవసరం ఉంది, జిల్లాగా చేసిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందే చెప్పారు, ఆదోనికి సంబంధించి రాష్ట్రంలో 42 గ్రామాలు, 42 వార్డులు ఉన్నాయి. దీనికంతా ఒకే ఎంఆర్ఓ. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఒకే ఎంఆర్ఓ అది పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమవుతున్నటువంటిది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మా నిజమైన కోరిక, మా శాస్త్రీయమైన కోరికను కోరుకుంటూ మేమేం చెప్తున్నామంటే, ఖచ్చితంగా మాకు నీటి వసతికి సంబంధించి ఈ గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం కూటమిలో దిగివచ్చి ఆదోని జిల్లాను, అదేవిధంగా ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాల్సిన అవసరం ఉంది. ఇది మీరు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కావడం తప్పదు. అప్పుడే చెవి చూశారు.
జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. కల్లెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏల నిర్మలామూర్తి గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అమ్మ అందరూ వెళ్ళాలి అమ్మలు. అందరూ వన్ సైడ్ రావాలి. ఇక్కడ ఉన్నారు అమ్మ మీరు రాజు మోడే రాజు మనం ఇక్కడ అమ్మ తలుచుకోవద్దా తలుచుకోవాలా లేదా? అదేవిధంగా ఇవాళ మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులలో అభ్యర్థి సోదరి ఏలే నిర్మల గారు ఎన్నికల ప్రచారంలో నాతో పాటు ఈ గ్రామానికి వచ్చేసిన ఇతర మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నేను ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు అవుతున్నది. మొదటిసారిగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వచ్చాను. మొదటిసారి నాకు అవకాశం లభించింది. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఏ రకంగా పనిచేస్తున్నానో, ఎంత నిజాయితీగా ఉంటున్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు లింగాలగనపురం మండలంలో దేవాదుల కాలువ యొక్క పనులు పూర్తి చేయించి లింగాలగనపురం మండలంలోని చాలా గ్రామాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి మీ చెరువులను కుంటలను నింపి 2 పంటలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 45 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకున్నాం. 45 లక్షల రూపాయలతోని వివిధ పనులు చేసుకున్నాం. అవి కాకుండా దాదాపు 21 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. వాస్తవంగా మీకు 25 ఇల్లు ఇచ్చాను, కానీ అందులో 4 అర్హత లేక కొట్టుడు పోతే 21 ఇల్లు మన కళ్యాణ గ్రామానికి వచ్చాయి. మళ్ళీ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. ఆ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు కళ్యాణ్ పెద్ద గ్రామం కాబట్టి ప్రత్యేక దృష్టితో కళ్యాణ్ గ్రామానికి 40 ఇందిరమ్మ రేషన్ కార్డ్స్ తీసుకొని రేషన్ షాప్స్ పోయి దొడ్డు బియ్యం తెచ్చుకునేది. మనం ఆ దొడ్డు బియ్యము ముఖవాసన ఉండేది, నూకలు ఉండేది. ప్రియమైన నాయకుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి నా యొక్క నమస్కారములు. మన గ్రామ ప్రజలందరికీ అమ్మలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
యాటి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేతులెత్తి మొక్కుతున్నాను. గౌరవ చరితకు కాటసాని రాంభూపాల్ రెడ్డి బహిరంగ సవాల్. గతంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేశా. గౌరవ చరితమ్మ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయగలరా అని ప్రశ్నించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లయితే ఓర్వకల్లు దేవాలయంలో ప్రమాణం చేస్తానని, మీరు సిద్ధమేనా? నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ కన్నా ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నానని, దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని, వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలవా అని కాటసాని రాంభూపాల్ రెడ్డి గౌరవ చరితారెడ్డిని ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తామని, గ్రామాలలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అందరూ కంకణ బదులు కావాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. ప్రజలకు మీ గ్రామాల్లో మీరందరూ కూడా చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన యువతకు, మన స్టేజ్ మీద నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఏ గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ఏది తీసుకోవడం లేదు. పిప్పలు మాత్రం పెట్టలేదు. పిప్పలతో రిలయన్స్ కంపెనీకి శాఖ మేము తోడడం లేదు. వేరే వాళ్ళు మీరు తోడడం లేదమ్మా. మీ ఊళ్ళో తారకపల్లిలో కేవలం రాంభూపాల్ రెడ్డి మార్చుకోవడానికి వెళ్ళలేదు. ఆ ఊళ్ళో రైతులకు అందరికీ కూడా మన పట్టాలు, ఆ పట్టాలని రోజు లేవలేని ఉద్దేశంతో మోసి ఎవరు అనుకుంటున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలమ్మా. రాంభూపాల్ రెడ్డి ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయలేదని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి. మీరు లెక్కల గురించి మాట్లాడడం జరిగింది. మీరు చాలా నిజాయితీవంతులు. రండి, మీరే చెప్పినారు కదా కాలముఖంగా ప్రమాణం చేయడానికి. నేను ఒకటి ఫోన్ చేస్తాను. నేను ఏ ఉద్యోగం దగ్గర కానీ ఏ ఉద్యోగాన్ని ఇప్పిస్తానని కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోవడానికి మాత్రం నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా. మీకు ధైర్యం ఉంటే ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా. దాంతో పాటు భూములలో మీరు అలా చెప్పడం జరిగింది. ఏదో పిన్నాపురంలో నేనేదో బినామీ, మీరు 1.5 సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేసి ఏ బినామీ పేరు తెలిసినారో ఏంటి చెప్పనమ్మా. రాంభూపాల్ రెడ్డి పొరపాటును కూడా రైతుకు సంబంధించిన ఏ రూపాయి కూడా తీసుకోకూడదు నిర్ణయించుకునే వాళ్ళు రాంభూపాల్ రెడ్డి మాత్రం మీరు ఎవరు మర్చిపోవద్దండి. మీరు ఓడలలో డబ్బుల విషయంలో రైతు కూడా డబ్బులు ఇప్పించిన ఘనత రాంభూపాల్ రెడ్డి తప్ప మీరెవ్వరు కూడా నన్ను మాట్లాడడానికి, ఏదైతే చూపడానికి మీకు ఎవరిని కూడా మాట్లాడే పరిస్థితిలో మీకు లేదు. ఈ రకమైన నాయకులు పర్సంటేజ్ ఎంత వసూలు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఇప్పుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఉప్పుడుపాడు విషయంలో సగం తల్లిదండ్రులకు ఇదే పాలన. మేము ఇచ్చిన లెటర్ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం జాయింట్ కలెక్టర్కి ఇచ్చిన లెటర్ నిజమైన రైతులు ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకందరికీ కూడా డబ్బులు వేయాలి. దీంట్లో కొన్ని దినాన్ని పేరున్నాయి. చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు బతికేటట్టు సంతకం పెడతారు. అటువంటి వారిని ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ నిజమైన రైతులైతే వాళ్ళకు డబ్బులు ఇవ్వండి. పొరపాటు కూడా నిజమైన రైతులకు మాకు అన్యాయం చేసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంత రావాల్సిందే తప్ప మనం ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరిని కూడా చేయాల్సిన అవసరం లేదు. మన మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా, మన కార్యకర్తలు మమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనం ఖచ్చితంగా మనం నమ్మిన ఖచ్చితంగా మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎవరైతే వాళ్ళకు మంచి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి తప్ప వీళ్ళ మాదిరి పరిపాలన ఉండదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసి, ఒకటి మాత్రం నరసింహారెడ్డి చెప్పిన దాంట్లో మాత్రం ఎవరైతే ఇప్పుడు కష్టకాలంలో మన పార్టీ మనం రెడీగా ఉన్నారు, అటువంటి వాళ్ళని పొరపాటు కూడా వాళ్ళని విస్మరించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళకు మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు ఉండే వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మాత్రం నేను ఈ సమావేశంగా
కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతకు అదేవిధంగా మన తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చి తెలంగాణ తల్లిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు అని టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్ అన్నారు. యూపీఏ చైర్పర్సన్, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదినం సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని సోనియమ్మ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం పీసీసీ సభ్యులు పెండం రామానంద్ గారు మాట్లాడారు. బత్తిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సోనియమ్మ గారి జన్మదిన వేడుకలు మరియు పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిపినందుకు శుభాకాంక్షలు కట్టిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సోనియమ్మ గారు యావత్ తెలంగాణ ఇవాళ తెలంగాణ తల్లి చేయబట్టే, సోనియమ్మ తల్లి చేయబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఎంతోమంది యువకుల బలిదానాలు చేసుకుంటుంటే మరి పక్క రాష్ట్రమైన ఆంధ్ర మరి పార్టీ పోయినా పర్లేదు, మరి తెలంగాణ 60-70 సంవత్సరాల కళ అని చెప్పి మరి దేశంలో కానీ రాష్ట్రంలో పార్టీ విచ్ఛిన్నమైనా కానీ మరి పార్టీ ముఖ్యం కాదు. ప్రజలు, తెలంగాణ యువకులు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గాలు సంపన్నంగా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ రావడం వల్ల మరి గత 10 సంవత్సరాలలో మరి తెలంగాణ యాస భాషను పట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు మరి వాళ్ళ కుటుంబం వరకే బతికింది. మరి వాళ్ళ కుటుంబం కోసం ఇవాళ వాళ్ళ కుటుంబం యావత్ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మరి తెలంగాణ తల్లి తెచ్చింది సోనియమ్మనే, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణ తల్లి ఇచ్చినందున మరి మన గవర్నమెంట్ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి కోట్ల రూపాయల అభివృద్ధి చెందుకుంటూ మరి ఇవాళ పట్టణాలే కానీ పల్లెలే కానీ అభివృద్ధి చెందుతున్నాయి. మరి అంతేకాకుండా పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మున్ముందు కూడా అన్ని వార్డులే కానీ పట్టణంలో కానీ నియోజకవర్గం కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది మరి మన సత్తా ఏందో మరి మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి పట్టణాలు అభివృద్ధి చెందడం కోసం మరి యువతకే కానీ మహిళలకు కానీ వ్యవసాయానికే కానీ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసి మరి మన ప్రభుత్వం ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం మరి ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ తల్లికి మన సోనియమ్మ గారికి మనం ఎన్ని చేసినా కానీ ఆమె రుణం తీర్చుకోలేమని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యువత మేలుకో కార్యక్రమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నేతలు. యువత మేలుకో కార్యక్రమం పాణ్యం నియోజకవర్గం. దయచేసి నాయకులు కార్యకర్తలు అందరూ చేతుల్లో దయచేసి ఈ దూరంగా ఉండే వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. వెనక చాలా ఖాళీ ఉన్నాయా? ఎంతో పూర్తిగా ఉంటారన్నా యువకులు ఒక్కసారి వేడి రాలేదని చేతులు ఎత్తి విధంగా ఊపండి. ఏ ఒక్క యువకులు కూడా తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగాలు నాయకుడిని చూస్తున్న నాయకులు మా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఏ కార్యక్రమం చేసినా ఏ ప్రోగ్రాం చేసినా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గ్రామ నాయకులను అందరూ కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు గ్రామ నాయకులతో సమానంగా
కల్లూరు అర్బన్ 19వ వార్డ్ గణేష్ నగర్లో కర్నూలు నగర మేయర్ వై రామయ్య గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీ వైఎస్ భారతమ్మ గారికి జన్మదిన వేడుకలు మేయర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.